పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. సిలువలో అఘోర కల్వరిలో నా కోసం బలి అయిన యేసయ్యా. మరొక రోజును మనకు ప్రభు ప్రసాదిస్తూ నూతన వారంలో అడుగు పెడుతున్నాం. దేవుని యొక్క సిలువ వైపు చూస్తూ ఆ సిలువ బాటలో ఘోరమైనటువంటి విధంగా యేసు ప్రభు మరణాన్ని పొందినటువంటి సిలువ మన జీవితంలో ఉన్న ఘోరమైన పరిస్థితుల నుండి, క్లిష్ట పరిస్థితి నుండి దేవుడు కాపాడాలని ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభుని అర్పించుకుందాం. ఫాదర్ గారు మరియు వారి యొక్క బృందం, తర్వాత ఇక్కడ ఉన్న గురువులందరూ ఎక్కడెక్కడే వెళుతున్నారో ఆ స్థలంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభు ఆశీర్వదించమని ముందుకొచ్చి స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం వారి యొక్క ఉద్దేశముల కోసం అర్పిస్తున్నారు. వారిని, అలాగే పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు, రాసిన బిడ్డలు, అలాగే రిజల్ట్ కోసం వేచి ఉన్న బిడ్డలు అందరిపై దేవుని యొక్క కరుణను కురిపించమని ప్రభుని ప్రార్థిస్తాం. అలాగే ఒక వ్యక్తి తలంచిన తలంపులు నెరవేరినందుకు గాను కుమారుని పోలీసుల నుండి విడిపించి సురక్షితంగా బయటకు తీసుకొని వచ్చినందుకు కృతజ్ఞతగా ఇక ముందు కూడా ఎవరి నుండి ఎటువంటి ఆటంకం లేకుండా కాపాడినట్లుగా ఆర్థిక సమస్యల నుండి, అప్పు సమస్యల నుండి విడుదల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మరియ షర్లీ కుటుంబ శ్రేయస్సు, బిజినెస్ లో అభివృద్ధి, అయానక్స్ అబ్రాడ్ కన్సల్టెన్సీ మంచిగా నడిచినట్లుగా ఆర్థిక అభివృద్ధి కొరకు, తల్లిదండ్రులు అత్తమామల మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే శంకర్ లాజరాజ్ కి రిపోర్ట్స్ నార్మల్ వచ్చినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత చేకూరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కె భవానీ మంచి జీవిత భాగస్వామి, దేవుని చిత్తానుసారముగా దొరికినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బేబీ రేయా మొదటి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. రాహుల్ రెడ్డి యోగిత, బేబీ రేయా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. గోపు మేరీ అంకిత జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. గోపు భాస్కర్ రెడ్డి శోభారాణి, గోపు మేరీ అంకిత జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల
పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఏ పాపము ఏ తప్పును చెయ్యకుండాను, ఎన్నడూ అబద్ధము ఆడకుండాను అతనిని దుష్టుల పక్క పాతి పెట్టిరి అని యెషయా 59 చెప్తుంది. దో హీ న్యూ నో సిన్, హీ వాస్ బెరీడ్ బిసైడ్ the criminals and sinners. Isaiah 50:19 says like that. కొరడాల దొబ్బలు ఆయన మీద పడ్డది, ఆయన మన కొరకై దాన్ని భరించాడు. In order that we may be escaping from the lashes on our body, he went through lashes. యోహాను 19:1, John 19:1. యోహాను 19:18 యేసు తన సిలువను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళెను. దాన్ని హీబ్రూ భాషలో గొల్గొతా అందురు. అక్కడ యేసును సిలువ వేసిరి. John 19:18, Jesus carried the cross and went to a place called Golgotha, and there they crucified him. ఆ సిలువ ఎక్కడైతే గొల్గొత్తాలో ఉందో ఈ ప్రార్థన అక్కడ దాకా మనల్ని తీసుకుని వెళుతుంది. యేసు దేహం వైపు చూస్తూ, సిలువ వైపు చూస్తూ భక్తితో ఈ పాటను పశ్చాత్తాప గీతముగా పాడుదాం. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తొలువలా మధ్యలో ప్రేలాడిన యేసయ్యా. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తొలువలా మధ్యలో వేలాడిన యేసయ్యా. బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో, ఆ సిలువలో, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు, భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమును, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే. తడిపెను నీ తనువునే రుధిరంబు దారలే, తడిపెను నీ తనువునే రుధిరంబు
సిలువలో. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గొర్రె పిల్లకు తెలియదు అది వధింపబడబోతుందని. పెంచిన వ్యక్తులు తీసుకుని వెళ్ళి దాన్ని చంపినా అది మౌనముగానే ఉండిపోతుంది. యెషయా 50:7 దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను, పల్లెత్తు మాటలు అనదాయెను. అతడు వ్యధ స్థానమునకు కొనిపోబడు గొర్రె పిల్లవలను ఉన్ని కతరింపబడు గొర్రె పిల్లవలను మౌనముగా ఉండెను కానీ నోరు తెరవలేదు అని రాయబడి ఉన్నది. జీసస్ was so silent, like the sheep that is going to be slaughtered. He kept silence. He didn't even use one word. That is what Jesus accepted silently all the agony for us. ఆయన నోరు తెరచి నన్నెదుగు కొడుతున్నారంటే మనమందరం నశించిపోయి ఉంటాం. కానీ మౌనముగా మన తరపున అంగీకరించుకున్నాడు. సైలెంట్లీ accepted. He could have defended himself, but he defended us silently. దీనినే పాటగా పాడబోతున్నాం. పాడదాం. బదకు సిద్ధమైన గొర్రె పిల్లబోలే వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనమైనవే మోమున ఉమ్మివేయ మౌనమైనవే దూషించి అపహసించి హింసించిరా నిన్ను దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ఊహకు అందదు నీ త్యాగం యేసయ్యా. సిలువలో ఆ సిలువలో మౌనముగా మన కోసం అన్ని వహించిన దేవుణ్ణి చూచి మౌనముగా ఈ ప్రార్థనలో ప్రభువుకు అన్ని అర్పించి ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన పాప భారమే సిలువకు యేసు ప్రభుని గురి చేసినదని, మన దోషమే అణువున ఆయనను హింసించిందని యెషయా ప్రవక్త ముందుగానే రాసిపెట్టాడు. యెషయా 53:5. Even before Jesus went through this passion, like a TV screen, Isaiah the prophet saw it so many years ago. It is our sin that made him to go through the cross. Every inch of his body was wounded and he was going through persecution for our sake. This is written by Isaiah long back. ఆయన కాచిన రక్తధారలే మన రక్షణకు ఆధారం. సిలువలో చేరేదన్ విరిగిన నా హృదయముతో అని కీర్తన 51:10-11 తర్వాత ఆ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మనము విరిగి నలిగిన మనస్సును దేవుడు ఉదాహరణ చేయడని. The humble and contrite heart God will never despise, Psalm 51 says. ఆ హృదయంతో, యేసు తిరు హృదయం బల్లముతో పొడవబడిన హృదయంతో మాట్లాడుకుంటూ పశ్చాత్తాపంతో ఈ పాట పాడదాం. నాదు పాప భారం నిన్ను సిలువకు గురి చేసేనే, నాదు పాప భారం నిన్ను సిలువకు గురి చేసేనే, నాదు దోషమే నిన్ను అణువున హింసించెనే, నాదు దోషమే నిన్ను అణువున హింసించెనే, నీవు కాచిన రక్తధారలే నా రక్షణకాధారం, నీవు కాచిన రక్తధారలే నా రక్షణకాధారం, సిలువలో చేరేదన్ విరిగిన హృదయముతో, సిలువలో చేరేదన్ విరిగిన హృదయముతో, సిలువలో ఆ సిలువలో మన పాప భారమును ఆయన పాదం కింద తెంచి పరిశుద్ధులుగా మారుటకై ఈ గుర్తును అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేకమైనటువంటి ఆపత్తులు విపత్తులు లోకమంతా జరుగుతుంటే దేవుని యొక్క కృపా కరుణ యేసుని రెక్కల క్రింద ఇంతవరకు కాపాడుకుంటూ వస్తుంది. మనము చేస్తున్న ప్రయాణంలో ఈ వాతావరణంలో మిమ్మలను మీ కుటుంబాలను ప్రపంచాన్ని దేవుడు భద్రంగా కాపాడని ప్రార్థన చేద్దాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. 4వ గుర్తులో మన పాపం మనల్ని వెంటాడుతుందంట. పాపమునకు వేతనం తప్పకుండా ప్రతి మనిషి చెల్లించాలంట. రోమీయులకు రాసిన 6:23 అలా చెప్తుంది. అవర్ సిన్ విల్ ఫాలో అస్ and we have to pay the price or wages for sin, and that is death. Romans 6:23. కానీ అదే రోమీయులకు రాసిన లేఖలో ముందు అధ్యాయంలో 5:20లో పాపం ఎచ్చట పెరిగనో అచ్చట దేవుని అనుగ్రహం అంతకంటే ఎక్కువగా అధికమయ్యును అని పౌలు గారే నోట చెప్తున్నాడు. The later one is looking like a frightening thing. Your sin will follow you. Your wages is death. Romans 6:23. But preceding that is a beautiful chapter, Romans 5:20. It says, where sin increases, grace abounds all the more, it is written. చూడండి, ఆ కృప కరుణ కిరణాల క్రింద వచ్చే టైమే తపస్సు కాలం. సిలువ క్రిందకి వస్తాం, ప్రార్థనతో పాడుదాం.
పాపపు వేతనం మరణం, నా పాపం నన్ను వెంటాడును. పాపపు వేతనం మరణం, నా పాపం నన్ను వెంటాడును. పాపమెచ్చట పెరిగెను, అచ్చట నీ కృపాధికమగున్. పాపమెచ్చట పెరిగెను, అచ్చట నీ కృపాధికమగును. నీ కృప ఎండిపోదయ్యా, నీ ప్రేమ శాశ్వతమయ్యా. నీ కృప ఎండిపోదయ్యా, నీ ప్రేమ శాశ్వతమయ్యా. ప్రతిదినం నూతన కృప దయచేసే నా ప్రభువా. ప్రతిదినం నూతన కృప దయచేసిన నా ప్రభువా. సిలువలో ఆ సిలువలో భక్తితో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పాప శాపాలతో పోరాడుతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను భూకంపం ద్వారా బాధపడిన దేశాలన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ స్థలంలో జరగబోయే తెలుగు ఇంగ్లీష్ ఉడక మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మొత్తంగి కేంద్రంలో జరుగుతున్న పునర్నిర్మాణ కార్యక్రమాలన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు పూజలు అర్పించేవారు, రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షల ఫలితం కోసం వేచి ఉన్న పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట ప్రోగ్రాం వెళ్ళినప్పుడు రాసిచ్చిన విన్నపాలు రాసిచ్చిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ మరియు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పరిహారం బలిదానం అనే ఈ కార్యక్రమం యేసుతో 40 రోజులు కొనసాగిస్తూ ఉన్నాం. ప్రభుని మనం ప్రార్థన చేసుకుంటూ ప్రతి క్షణం దేవా ప్రతి ఒక్క దైవజనుని ద్వారా మాట్లాడుతున్నావయ్యా. ఉదయం పూజలో మాట్లాడుతున్నావు, తర్వాత ప్రభువా మధ్యాహ్నం 3 గంటలకు మాట్లాడుతున్నావు, ఈవినింగ్ 8 నుంచి 8:30 గంటలకు రోజు మాట్లాడుతున్నావు, మధ్యలో మంగళవారం, శుక్రవారం, ఆదివారం మాట్లాడుతూ ఉన్నావు. తండ్రి, నీవు వెళ్ళిన స్థలమంతా రక్తం కారుతూ నీవు అలా వెళ్ళావు. గెస్సమని తోటలో చిందిన రక్తం కల్వరి గిరి వరకు చిందుకుంటూ వెళ్ళావు ప్రభా. వేర్ ఎవర్ వీ వాక్, లార్డ్, వీ సీ ద బ్లడ్ ఆఫ్ యువర్స్, వాట్ యూ poured out on the way of the cross. We are also going through on our way. That's why the cross is called Pilgrims of Hope. We are making a pilgrimage. యాత్రికులుగా మనం వెళ్ళిన స్థలంలో ఉన్న శాపాన్ని అనవసరంగా మనం పట్టుకున్నాం. కానీ యేసు రక్తం మనలందరినీ కడిగి శుద్ధి చేసి దోషములకు పరిష్కారముగా బలిదానముగా యేసు మారాడని ఈ థీమ్ 40 రోజులు మీకోసం అందిస్తున్న గురువులు మరియు దైవజనులందరి కుటుంబాలను దేవుడు దీవించునుగాక. భక్తితో పాడి ముగించే మునుపు గమనించండి, ఈ నెలలో ఏప్రిల్ నెలలో 9 నుంచి 12వ తారీఖు వరకు ఇంగ్లీష్ భాషలో
ప్రత్యేక ధ్యాన వడకం ఇక్కడ జరుగుతుంది. తపస్సు కాల వడకం 9th evening to 12th evening in the month, 12th afternoon in the month of this month is the English retreat. That too, it's a Lenten retreat. The only retreat during Lent is in English this month. So attend that and be blessed. అలాగే పునరుత్థాన మహిమ గురించి వివరించే ప్రత్యేక ధ్యానాంశంతో కూడిన వడకం 21 సాయంత్రం నుంచి 25 సాయంత్రం వరకు తెలుగు భాషలో జరుగుతుంది. The resurrection retreat is between 21st April to 25th April. Come and be blessed. అలాగే వచ్చే నెలలో మరి ఈ నెలలో కోయంబత్తూరులో కూడా జరుగుతున్నటువంటి ప్రోగ్రాంని కూడా ప్రభువునికి అర్పించుకుంటూ భక్తితో మనం ప్రార్థిస్తాం. జరుగుతున్న వడకాలన్నీ ప్రజలకు దీవెనకరంగా మారునుగాక. ఈ లోపల చాలా మంది లోపలికి వచ్చి వెళుతున్నారు. ఈ మందిరం దగ్గరికి వెళ్ళే వాళ్ళు అందరికీ మేలులు జరుగునుగాక. భక్తితో ఆశీర్వాదంతో జూబిలీ సిలువ దీవెనలు పొందుకోవటానికి సిద్ధపడదాం. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. కలువరి యాత్రలో నీవు వెళ్ళిన చోటెల్లా కలువరి యాత్రలో నీవు వెళ్ళిన చోట్లెల్లా రక్తము చిందితివయ్యా కొరడాల దెబ్బల చేత. రక్తము చిందితివయ్యా కొరడాల దెబ్బల చేత. ఆ రక్తమే పూర్తిగా కడిగెను నా పాప దోషములను. ఆ రక్తమే పూర్తిగా కడిగెను నా పాప దోషములను. బలిదానం నీ పరిష్కారం నా పాప బ్రతుకునకు. బలిదానం నీ పరిష్కారం నా పాప బ్రతుకునకు. బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా. బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. హాస్టల్ నడిపిస్తున్నటువంటి 2 కుటుంబాలకు ఏదో సమస్యలు వచ్చి మీరు ఆ సమస్యలు ఇరుక్కున్నారు. కానీ దేవుడు మీకు ఆ పరిస్థితి నుండి బయటపడు మార్గంను దయచేస్తూ ఉన్నాడు. ఒక ఇన్స్టిట్యూషన్లో కూడా ఏదో ఒక సంఘటన జరుగుతుంది, రహస్యంగా మీరు ప్రార్థన చేస్తున్నారు. ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఇక్కట్ల నుండి దేవుడు మీకు బయటపడు మార్గంను దయచేస్తున్నాడు. పంకజ్ అనే ఒక వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మా కుటుంబంలో ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు సిక్ అవుతూ ఉన్నారు అని అనుకుంటున్న ఒక వ్యక్తిలో ఉన్నటువంటి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఏదో దురాత్మ శక్తుల నుండి దేవుడు వారిని విడిపిస్తూ ఉన్నాడు. అనేక మంది ఇంకా మీరు వేరే ఈ లోకమునికి చెందిన దుష్టాత్మ శక్తులు, మాంత్రిక శాస్త్ర శక్తులకు భయపడుతున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఏం చూస్తున్నావు, సిలువ క్రిందకి రా, నలిగిపోయినట్టు చేస్తాను సైతానుని అంటున్నాడు. నలిగిన హృదయముతో నలిగిపోయిన యేసు ప్రభు సిలువ వైపు చూస్తూ మన నలిగిన హృదయమును ఓదార్చమని భక్తితో యేసుని ఆశీర్వాదం. సిలువలో, అఘోర సిలువలో మరణించిన యేసు ప్రభు పొందిన దెబ్బలచే స్వస్థత, విడుదల, అద్భుత కార్యములు దేవుడు చేసి పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నిరీక్షించే యాత్రికులుగా వేచి ఉన్న 40 రోజులు ప్రార్థన ఫలించునుగాక. May these 40 days of waiting, may it bear fruit for you through this holy cross, jubilee cross, in the name of the Father and the Son and the Holy Spirit. బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా. God bless you.